నీకు ఒక యు నో వాట్, డైరెక్టర్కి నా యాక్టింగ్ చాలా నచ్చిందంట. తన నెక్స్ట్ డెబ్యూ మూవీలో కూడా నన్నే లీడ్ కింద పెడతానంటున్నారు. దట్స్ గ్రేట్ దివ్య, యూ డిజర్వ్ ఎ లాట్, ఈవెన్ మోర్ దెన్ దిస్. థ్యాంక్ యూ పాని, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ సపోర్ట్. దివ్య, నీకు అది ఎలా చెప్పాలో అని. ఏం చెప్పాలి పాని? నీకు విద్యకి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాలా, లేదంటే మనిద్దరి పెళ్లి జరగబోయే రోజే మీ ఇద్దరి పెళ్లి కూడా జరగబోతుందన్న విషయం చెప్పాలా? అన్నీ తెలిసి ఇదంతా ఎందుకు సారీ దివ్య. నేనొకటి అడుగుతా, చెప్తావా? ఆ, ఐపీఎల్ చూస్తావా? చూస్తాను, ఆర్సీబీ ఫ్యాన్. లాస్ట్ బాల్ 7 runs ఉన్నప్పుడు, క్రీస్లో కోహ్లీ ఉన్నప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? వైడ్ పడితే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే నో బాల్ పడితే బాగుండు అనిపిస్తుంది. ఈ రెండు అవ్వకపోతే క్రీజ్లో ఉంది కోహ్లీ కాబట్టి లాస్ట్ బాల్లో 6 కొడతాడు. సో సూపర్ ఓవర్లో నెగ్గే హోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకు కూడా పెళ్లి కాలేదు, నీకు తన ప్రాణం అయితే నాతో డేవనే మాట్లాడుండేవాడు కాదు. సో యూ హ్యావ్ ప్రిటీ మచ్ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ మీ. ఆ హోప్తోనే నేను నీతో ట్రావెల్ చేశా, ఆ హోప్తోనే నేను నిన్ను లవ్ చేశా, ఆ హోప్తోనే నేను ఈ పెళ్లి ఫిక్స్ చేశాను. దివ్య, ఏ సైడ్ నుంచి చూసినా ఇది తప్పు కదా. నీ సైడ్ నుంచి చూస్తేనే తప్పు, నీదే తప్పు, నాట్ మైన్. సింపుల్ పాని, నీతో ఉన్నప్పుడు ఐ సా హోప్, అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా నాకు హోప్ వస్తుంది అనిపించింది. ఆ లాస్ట్ 6 నేనెందుకు కొట్టలేను అనిపించింది. కానీ ఇప్పుడు ఇలా సూపర్ ఓవర్ అయింది. నువ్వు గెలవాలనుకుంటే నాతో ఉండు, ఎందుకంటే ఈ షాదీ మే కపుల్స్ నమగే. మ్యామ్, క్లైమాక్స్ మార్చారు. ఫస్ట్ ఇయర్ అంతా కాకుండా మీతో ఎండ్ చేస్తారంట. హా, క్లైమాక్స్ మారిందా? 1 minute వస్తున్నాను. సోదరా భీమసేన, పాంచాలి రాజ్యం మ్యాట్రిమోనీలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ఆ పాంచాలిని నాకు ప్రెజెంట్ చేశారు. నువ్వు ఇప్పుడు షేర్ అడగడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఐ సే మై డియర్ బ్రదర్, మైటీ ఆర్చర్, మన మదర్ చెప్పింది కదా షేర్ చేసుకోమని. ఇప్పుడు కాదని కోర్టుకి వెళ్ళినా కేసు కొట్టేసి కామ్గా వెళ్ళిపోమంటారు. సో కమింగ్ టు ద పాయింట్, కలిసి కట్టుకుందాం, కన్వీనియంట్ గా కాపురం చేద్దాం. వాట్ డూ యూ సే మై బ్రదర్? ఇంకొక ఆప్షనే లేదా? పోనీ నీకొద్దని నన్ను ఒక్కడనే తీసుకోమంటే తీసుకుంటాను. వద్దులే, ఫస్ట్ ఆప్షనే బెటర్గా ఉంది. బావా కృష్ణ, చెప్పర్జునా, పాంచాలిని తీసుకురమ్ము. అయినా పాంచాలంటే పంచపాండవులు కదా ఉండాలి, మీరిద్దరే ఉన్నారు. అంటే సీజన్ 1లో పాంచాలి చాలా మందిని పాస్ అయింది. ప్రస్తుతానికి మేము చాలే. గిన్నీ ద మంగళసూత్రం. డియర్ బ్రదర్, టేక్ ద మంగళసూత్రం. కట్టండి. నో కట్టండి. నో 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 నో. పప్పులో ఉప్పే లేదు, సప్పకుండా అదే. ఒక్క 5 minutes రా, ఆర్డర్ చేశాను, వస్తుంది. ఇట్లా ఒకటోటి ఆర్డర్ పెట్టుకునే బదులు నెలకు కావాల్సిన సరుకులు సూపర్ మార్కెట్ పోయి తెచ్చుకోకూడదా? రేపు ఎలాగో పెళ్లి షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు పూర్తిగా కొంటాలేరా. పెళ్లి షాపింగ్ అంటే గుర్తొచ్చింది, ఇంకో 1 weekలో దివ్యతో నాకు కూడా పెళ్ళి ఉంది కదా, ఇంక అస్సలు లేట్ చేయకూడదు. అక్క, నీకు విషయం చెప్పాలి, పర్సనల్ మ్యాటరు. చెప్పురా. అది మా ఆఫీస్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడు. 1 నిమిషం ఆగతానులే, నా నోట్లో ఈ విషయం ఆగడంలే. చెప్పు. అది ఉండు, ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఇంకో షుగర్ లెవెల్ బాగా ఎక్కువైనట్టు ఉండాలి. అర్జెంట్ మ్యాటర్ చెప్తుంటే ఆపుకోలేకుండా ఉన్నాడు. ఇది ఉడికిందో లేదో. పానీ, ఎవరు హాఫ్ బాయిల్ గడు ఆమ్లెట్లు సాల్ట్ బదులు షుగర్ కలిపాడు. పానీ మాలేదవా? ఏంటి సాల్ట్ షుగర్ అంటున్నావు? గ్రాసరీస్ తీసుకుంటున్నావా? ఫుల్ కాలిపోయి ఉంటే గ్రాసరీస్ అంట. అదేం కాదు, మా ఆఫీస్లో దివ్య ఉంది కదా. డెలివరీ బాయ్ వచ్చినట్టున్నాడు, నువ్వు మాట్లాడుతుంటే నేను ఆర్డర్ తీసుకొని వస్తాను. దివ్య ఉంది కదా. ఉంది కదా. ఆ దివ్య నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది.
అప్పుడు ఏం జరిగిందంటే అది జరిగింది చెప్పేశా. ఒరే బబ్లు, పప్పు మాడిపోయినట్టుంది, చూడలేదా? పానీ పానీ, కాల్ కట్టైనట్టుంది. ఈడ లైఫ్ ఏం మాడిపోయింది మే. ఒరే పానీ, అయిపోయినావు నువ్వు నా చేతుల్లో. అయిపోయాను. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద. ఇదేంది ఇది? క్రికెట్ బాల్ ఫుట్బాల్ సైజులోకి అయిపోయినా. అమ్మో జుమాన్జీ, ఏంది విద్య ఉండాల్సిన ప్లేస్ లో బబ్బులు ఉన్నట్టు అనిపిస్తున్నాడు. కొంప తీసి విద్య బబ్బులో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? టెస్ట్ చేద్దాం. చీచి బబ్బులు గాడే. ఏంటో మొలా ఉన్నావు, అక్క అన్నం పెట్టలేదా? ఇంతకీ ఎక్కడుంది మీ అక్క? ఆఫీస్కి వెళ్ళింది, నైట్ షిఫ్ట్ కదా. ఎందుకే ఎప్పుడైనా దాకొచ్చావు? బాధలో ఉన్నాడు బెస్ట్ ఫ్రెండ్, పేదోడి రిచ్ బ్రాండ్, రిచోడి రెగ్యులర్ బ్రాండ్, బాలయ్య బాబు బ్రాండ్. ఒక్క నిమిషం. ఓకే. ఒరే పానిగా, బామ్మర్ది బతుకుకోరేవాడే బావా అనుకుంటా అంటే అట్లాంటిది బామ్మర్ది బతుకుతోనే బతుకమ్మాట అన్నావు కదరా నువ్వు. బంగారం లాంటి నా గుండెని బ్లాస్ట్, బంగారం లాంటి నా గుండెని బ్లాస్ట్ చేసావు కదరా నువ్వు. రే నీ బాధ ఏంటి బామ్మర్ది? నువ్వు మధ్యాహ్నం ఫోన్ లో దివ్య గురించి చెప్పింది మొత్తం మా అక్కకే నాకు చెప్పినావురా. రే బబ్లు, డైల్యూట్ చేసి తాగితే ధైర్యం సరిపోదని చెప్పి తాగి మరి విద్యకు నిజం చెప్తే ఆ నిజం నిజం కాదు, రైట్ పర్సన్ స్కిప్ చేసి రాంగ్ పర్సన్ కి రిసీవ్ అయిందని రాంగ్ టైంలో రైట్ పర్సన్ కి చెప్తావా? నువ్వు కదరా నా గుండెని బ్లాస్ట్ చేసింది. ఇప్పుడు విద్య గురించి దివ్యకి ఎలా చెప్పాలరా? తప్పు చెప్పావు. ఏంది? దివ్య విద్యకు చెప్పాలి. అది సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. అంటే ఇప్పుడు దివ్య లవ్ చేస్తున్నది నన్ను కాదు నిన్నని నీకు ముందే తెలుసు? ముందు నుంచి తెలుసు. అన్నీ తెలిసి కూడా నన్ను ఎరిపాపం చేసావు కదా బావో బావా. పోతే పోనీలే, నువ్వు కొత్తగా చేసేదేమన్నా, నేను ఆల్రెడీ ఎరిపాపనే. కరెక్ట్. నీ మీద కొండంత ఆశలు పెట్టుకున్న మా అక్కను కొండ గుర్రం చేసావు కదా బావా. యు ఆర్ బ్లాక్ చీటర్. అసలనే బాధలు మధ్యలో నువ్వేటి ఇంకా బాధపడతావు. ఎంత మోసం చేస్తున్నావు బావా. ఇద్దరిని లవ్ చేసి ఇద్దరితో పెళ్లికి రెడీ అయిపోతున్నావు నువ్వు. నీ మ్యాన్గో ఐడియాలని మన మేనేజర్ కనుకుంటేనా ఈ పాటికి 2 ఇండ్లు కట్టేసేటోడు. రే ఏంట్రా నువ్వు? దివ్య నేను లవ్ చేయలేదురా, తనే కన్ఫ్యూజ్ అయ్యి నేను లవ్ చేశాను అనుకుని నన్ను లవ్ చేసింది. ఇప్పుడు నన్ను మేనేజ్ చేస్తున్నావు బావా? ఇందాక ఫోన్లో అంతా చెప్పేసి వచ్చాను కదరా, సరిగ్గా వినలేదా? అంటే దివ్య నేను లవ్ చేసింది? చేయలేదు, చేసింది. నువ్వు దివ్యను లవ్ చేయలేదు? చేయలేదు, కరెక్ట్. ఇది మాత్రం విద్య నేను లవ్ చేసింది? చేసింది. చేయలేదు, చేసింది. చేసింది. నువ్వు విద్యను లవ్ చేయలేదు? చేశాను. దివ్య నిన్ను లవ్ చేసింది, నువ్వు విద్యను లవ్ చేయలేదు. దివ్య మళ్ళా అక్కడ ఆపు. ఇది దివ్య. గాలాస్ కదా దివ్య అంటావు? సేతురాజ్ ఎనరే. ఇది దివ్య. నేను లవ్ చేయలేదు. ఇది విద్య. నన్ను లవ్ చేయలేదు, చేసింది. నేను చేశాను, కానీ నేను దివ్యను లవ్ చేయలేదు. ఓకే, ఇది కరెక్ట్ గా చెప్పాను. అంటే ఇప్పుడు దివ్య అంటే నీకు ఇష్టం లేదు? లేదు. ఉంది. చిచి లేదు. లేదు లేదు. దివ్య అయితే ఇప్పుడు ఖాళీగానే ఉండదు. అంటే ఇప్పుడు దివ్యకి నేను ట్రై చేసుకోవచ్చు? ఆ గ్లాసులే చేతురాజు అదే కదా చెప్తుంది. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది. ఇప్పుడు నా క్లారిటీ రావాలి. ఏందది? విద్య గురించి దివ్యకి చెప్పాలి. చెప్తే ఏమైతుంది? కాదు ఆగ, దివ్య గురించి విద్యకి చెప్పాలి. ఇది కరెక్ట్. అదేనా కూడా చెప్తే ఏమైతుంది? ఒరే నా ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుద్దిరా. మా అక్కకి చెప్తే నీ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం అవుతుంది, కానీ సొల్యూషన్ ఎట్లా దొరుకుతుంది? అది ఎలాగా? అదెట్లా అంటే తను నిన్ను ఇష్టపడకుండా ఆగిపోవాలి.
ఇది ఒకటే సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. నేను చంపైనా నా శవంతో సంసారం చేస్తానంటుంది. దానికి నన్ను హెచ్ చేస్తుంది నీ పిచ్చ. చేస్తుంది. ఎట్లా? అదే మ్యాజిక్. ఏ magic? దివ్యకి ఇప్పుడు నీలో ఏమి ఇష్టమో అదా? నేను ఈజీగా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అస్సలు వదలను. ఇప్పుడు ఇవన్నీ దివ్యకి నేను ఇచ్చే భావం తెలియాలా? నిన్ను పెళ్లి చేసుకుంటే సూపర్ ఓవర్ కాదు సంఖ్య నాకు పోతుందని అర్థం కావాలా? కరెక్టే. ఇదంతా దానికి ఎవరు చెప్తారు? ఇంకెవరు? నీ ఎదురుగా ఉండి నీ బామర్ది బొబ్బు మీసాలు లేవక్కడ. పౌరుషం ఉండదే. తక్కువ ఉంది. నువ్వు చెప్తే నమ్మేస్తుందా? నేనంటే ఏంది నీకు రేపు చూపిస్తా చూడు. చెయ్యి సర్లే. వాడకదా వాడక. నైట్ ఏదో పొడి చేస్తే ఎక్కేస్తాను. ఇదేనా? నైట్ ఎందుకు చూపిస్తానే గాని ఇక్కడ దివ్యాన్ని చూస్తాంటే మైండ్ బ్లాక్ అయిపోయి మోర్స్ వచ్చేట్లుండదు. నా మానాన్ని విద్యకి నిజం చెప్పి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకుందాం అనుకుంటే నువ్వు మధ్యలో వచ్చి కన్ఫ్యూజ్ చేసి కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇచ్చి ఇప్పుడు మోర్చొస్తుందంటావా? మ్యాటర్ లేని మాటకు. ఒక నిమిషం. దివ్య, హా? నీకు విషయం చెప్పాలి. చెప్పు బబ్లు. నాకు ఒక అక్క ఉందని విషయం తెలుసా? హా, తెలుసు. తన పేరు విద్య అని కూడా తెలుసు. తన పూర్తి పేరు శ్రీవిద్య. పేరుకు ముందర శ్రీ ఉందని నీకు తెలియదు కదా? చెప్పు. ఆధార్ నెంబర్ కూడా చెప్పు. అది తొందరలో పానికి మాకు పెళ్ళుందన్న విషయం కూడా తెలుసా? హా, తెలుసు. కానీ నువ్వే విషయం చెప్పాలనుకుంటున్నావు, ఆ విషయం చెప్పు బబ్లు. ఇది తప్పుగా దివ్య. నేను ఇష్టపడేవన్నీ వదిలేసి నేను ఇష్టపడిన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. పానీ నన్ను ఇష్టపడట్లేదు. ఉమ్. అదేదో పానీ నోట్తో చెప్పించు. ఇష్టపడింది నిజమే. ఆ? నువ్వు ప్రపోజ్ చేసిన రోజు కన్ఫ్యూజన్లో యాక్సెప్ట్ చేశాను. చెప్పడానికి చాలా ట్రై చేశాను. కానీ మన కథకి ఇంటర్వల్ అనేది లేకుండా పాస్ ఫార్వర్డ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడేమంటావు? ఇష్టం ఉందంటావు, ప్రేమ లేదంటావు, అంతేనా? అంతే అంతే. అంతే అంతే. సరే పానీ, ఆ, నేను నీకొకటి స్ట్రైట్ గా అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. ఆ, ఆ. నీకు విద్యతో ఉండాలనుందా లేదా నాతో ఉండాలనుందా? విద్య. ఎందుకు? విద్య నన్ను లవ్ చేస్తుంది. నేను విద్యను ఇష్టపడుతున్నాను. లవ్ చేస్తున్నావా, ఇష్టపడుతున్నావా? అదే సారీ, లవ్ చేస్తున్నాను. లవ్ కి ఇష్టానికి తేడా ఏంటో చెప్తావా పానీ? నువ్వు ఎవరితో ఉండాలో నేను చెప్తా. ఎందుకంటే ఇద్దరినీ లైక్ చేస్తున్నావు కదా. అంటే లవ్ అంటే ఏంటంటే నేను నీతో మాట్లాడలేదు. ఈ విషయం పానీ ఒకడే ఆన్సర్ చేస్తాడు. లవ్ అంటే ఫిజికల్గా మెంటల్గా కనెక్ట్ అవ్వడం. లైక్ అంటే అది లైక్ అంటే మెంటల్గా కనెక్ట్ అవ్వడం అంతే. అంటే విద్య నీకు ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం అంటావు, అంతేనా? చిచి, అలా కాదు. లవ్ అంటే ఒకరినొకరు వదిలి ఉండలేకపోవడం. లైక్ అంటే ఇష్టపడిన వాళ్ళు లేకపోయినా ఉండగలగటం. కరెక్ట్ చెప్పాను రా. పానీ, నువ్వు నాతో ఉన్నప్పుడు నీకు విద్య ఎప్పుడైనా గుర్తొచ్చిందా? లేదంటే తనెప్పుడైనా ఇంపార్టెంట్ అని చెప్పిన విషయం నన్ను కలిసాక మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అబ్బో, చాలాసార్లు మర్చిపోయాను. విద్య దగ్గర దొరికేహాను కూడా. సో ఇప్పుడు నువ్వు ప్రేమించేదెవరిని, ఇష్టపడేదెవరిని? నేను లవ్ చేస్తున్నాడు, విద్యను ఇష్టపడుతున్నాడు. సో ఇప్పుడు పానీ ఎవరితో ఉంటే కరెక్ట్? నీతో ఉంటేనే కరెక్ట్. ఊరిని అబ్బా, సెట్ చేస్తానని చెప్పి దివ్యతో సెట్ చేస్తావేంట్రా? నువ్వే కదా బాబా డిఫైన్ చేసావు. నీ డెఫినేషన్ ప్రకారం నువ్వు దివ్యతో ఉంటేనే కరెక్ట్. మరి మీ అక్క? అవును, మా అక్క. 7252211 ఇదే కదా మీ అక్క నంబర్? చిచి, అది కాదు. 8374612404. ఇది మా అక్క నెంబర్. ట్రూ కలర్ లో శ్రీవిద్య నా సజ్జుడు. యా కరెక్ట్. అడ్రస్ కూడా చెప్పైపోయావా? అవును, నీ చెప్తా. అక్కమ్మ. కూల్. ఓకే. ముందు మీ ఇద్దరు ఈ కన్ఫ్యూజన్ కో క్లారిటీ తెచ్చుకొని నాతో మాట్లాడండి. ఇన్ ద మీన్ వైల్ నేను మీ అక్క విద్యకో క్లారిటీ ఇచ్చేసేస్తా. అయిపోయి వెళ్ళిపోతుంది. బాబా వెళ్ళిపోతుంది. కనపడుతుంది. ఆ? ఈ